పల్లవికి డబ్బులు ముట్టిన తర్వాత తన పద్ధతి మారిపోతుంది. అక్షయ్ దగ్గర అవనిని ఇరికించడానికి తన ప్లాన్ స్టార్ట్ చేస్తుంది. అక్షయ్ హాల్లో సోఫాలో ల్యాప్టాప్ ముందర కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇదే కరెక్ట్ టైం అని అవనిని ఇరికించడానికి పల్లవి డబ్బున్న బ్యాగ్ని తీసుకొని వచ్చి హాల్లోకి వస్తుంది. ఇప్పుడు నేనిచ్చే షాక్కి అవని పని అవుట్ అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా తను అక్షయ్ కంటపడేలాగా దగ్గుతూ నటిస్తూ అవని గది దగ్గరికి వెళ్తుంది. అక్షయ్కి వినపడేలాగా అక్క అక్క అంటూ వెళ్తుంది. ఇంకా అవని లోపల నుంచి బయటికి వచ్చి, ఏంటి పల్లవి, చేతిలో ఆ బ్యాగ్ ఏంటి అని అడుగుతుంది. నువ్వు బావగారికి తెలియకుండా ఎఫ్డి బ్రేక్ చేసావు కదా, ఆ విషయం బావగారికి తెలియక ముందే నువ్వు ఈ డబ్బు తీసుకెళ్ళి ఎఫ్డీలో వేసే అక్క అని చెప్తుంది నటిస్తూ. ఇంక ఈ మాటలన్నీ విన్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అక్షయ్ రూంలోకి వచ్చి అవనిని ఇలా అడుగుతాడు. నువ్వు 2 రోజుల క్రితం ఎఫ్డి బ్రేక్ చేసావు కదా, నాకు చెప్పకుండా ఎఫ్డి బ్రేక్ చేసి 20 లక్షలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతాడు అక్షయ్. ఇది విని అవని షాక్ అయ్యి ఏం చెప్పాలో అర్థం కాక ఉండిపోతుంది. చాటుగా వింటూ ఉంటుంది పల్లవి. అవనిని ఇరికించింది కాబట్టి సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా కమల్ తమ రూంలో నిద్రపోతున్న పల్లవిని, ఏయ్ లెగవే, లెగు అని బలవంతంగా లేపుతాడు. ఇన్ని రోజులు నువ్వు మారిపోయినట్టు నటించింది డబ్బు కోసం అన్నమాట అని కమల్ అనగానే నిద్రమత్తులో ఉన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే కమల్కి పల్లవి గుట్టు తెలుసు అన్నమాట. మరి పల్లవి ఏమని కవర్ చేస్తుందో తెలుసుకోవాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.